IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నమస్తే అండి రవి గారు. నమస్తే అండి. రవి గారు, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలామంది లక్షలు కోట్లు సంపాదించుకున్న నటీనటులు ఉన్నారు. అవును. ఇలా సంపాదించిన వాళ్ళు అన్నీ కోల్పోయి అధపాతాళానికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చివరి రోజుల్లో ఆర్థికంగా ఇంకా ఏమీ లేదు వాళ్ళకి. ఒక ఆయన పేరు నేను శివరామ ఎవరో, అంటే మాకు కూడా తెలియని అమ్మమ్మలకు తెలిసిన ఆర్టిస్ట్ ఏమైపోయారో తెలియని పరిస్థితుల్లో, అంటే ఇది ఒక రంగుల ప్రపంచం అని ఎప్పుడు మాట్లాడుకున్నట్టుగా శివరామ్ గారు అంటే అంత భయంకరమైన పరిస్థితులకు వెళుతూ ఉంటుంది. అందుకోసమని కొంతమంది నటీనటులు చాలా జాగ్రత్తగా ఉండేవారట. ముఖ్యంగా భానుమతి గారు ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు మల్టీ టాలెంటెడ్, అవును, మంచి పారితోషికం తీసుకునేవారట. కానీ ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేసేవారట ఎవరినైనా సరే. అవును, ఓకే, నిజమేనా ఇది? ముఖ్యంగా భానుమతి గారు, ఎన్టీ రామారావు గారి గురించి డీల్స్ ఎలా ఉండేవో మాట్లాడుకుందాం. లేదు, ఎన్టీఆర్ పద్ధతి ఒకటి అనుకోండి. ఆయన కూడా చాలా పెద్ద నిర్మాత కదా, చాలా సినిమాలు తీశారు. భానుమతి గారి గురించి మటుకు రికార్డు రాసిపెట్టారు చాలామంది, ఊరికేదో అనుకోవటం కాదు. ఆమె చాలా పకడ్బందీగా, లేకపోతే అంతకాలం నిలబడలేదు కదా హీరోయిన్స్లో. ఆఖరి వరకు 6వ తరంలో కూడా ప్రధాన పాత్రలో ఉండటం చాలా అరుదు. ఇప్పుడు ఉదాహరణకు మేము ఐ థింక్ స్టూడెంట్ డేస్లో 70-71లో చలం చాలా రోజుల తర్వాత మట్టిలో మాణిక్యం అనే సినిమా తీశారు. దాంట్లో భానుమతి, జమున పెద్ద సంచలనం. హాస్య పాత్రలు వేసే చలం వీళ్ళిద్దరు ఇంత పెద్ద స్టార్స్ని పెట్టి ఎలా చేశారా అనేది అని చాలా బాగా పెద్ద సక్సెస్ అయిపోయింది అది. అప్పటి నుంచి భానుమతికి రీఎంట్రీ అది. ఆ తర్వాత ఆమె చాలా సినిమాల్లో, మంగమ్మ గారి మనవడు ఇలాంటి సినిమాల్లో వర్చువల్గా ఆమె హీరోయిన్. బాలకృష్ణ వీళ్ళు ఉన్న తోడుగా ఆమె మండలాధీశుడు ఇట్లాంటి ఆమె పాట కూడా శ్రీ సూర్యనారాయణ మేలుకో, అది కూడా మరి భానుమతి గారు పాడాల్సిందే. ఆ ఇంపార్టెన్స్ ఉండాలి. ఆ కంగుమని ఆ కంఠం, ఇంక అందులో ఏమి మార్పు రాదు ఆమెకు. సో ఆమెకు అవన్నీ ఉండేవి. అంటే ఇంతకాలం నిలదొక్కుకోవడానికి ఆమె ఖచ్చితంగా కొన్ని పద్ధతులు అయితే పాటిస్తూ వచ్చారనేది చాలా స్పష్టం. అందులో మనకు అర్థమవుతుంది. అందులో ఒకటి ఈ పారితోషికాలు, వీటి విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉండేవాళ్ళట. ఎంత ఖచ్చితంగా ఉండేవాడు అంటే రావికొండలరావు గారు ఉన్నారు కదా, కవి, నటుడు, రచయిత అంతా రాస్తారు. ఆయన భార్య రాధాకుమారి కూడా నటించేవాళ్ళు. వాళ్ళు మొన్నటి సినిమా వరకు కూడా ఉన్నారు, చాలా సినిమాల్లో ఉన్నారు. ఇద్దరు ఉంటారు, ఆది దంపతులుగా వాళ్ళిద్దరూ మనకు కనిపిస్తారు. నటిస్తే డబ్బులు తెచ్చుకోవాలి. డబ్బులు తెచ్చుకోవడం కోసం ఆ దర్శకుడు, నిర్మాత భరణి రామకృష్ణ ఆయన దగ్గరికి వెళ్ళారట. అడిగితే 1000-2000 ఎంతో ఇవ్వాలి. ఆయన ఆ భానుమతి గారేమో అక్కడక్కడ తిరుగుతున్నట్టు, ఆయనేమో ఇక్కడ టేబుల్ దగ్గర ఉన్నాడు. సో టక్కనే డబ్బులు ఇచ్చి వెంటనే జేబులో పెట్టేసుకునేవు, మళ్ళీ మేడం వస్తారు, మేడం వస్తే వేరే ఏదో పనికి అనుకున్నాము, ఆమె మళ్ళీ అభ్యంతరం పెడతారు అని అన్నట్ట. అంటే టక్కని నా జేబులో పెట్టుకున్నా అంటే మీకు అర్థమవుతుంది కదా. పైకి అలా చెప్పకపోయినా ఆయన చెప్పారు. సరే కాదు, నిజంగానే మేడం అనేవాడట ఈయన రామకృష్ణ. ఆమె వస్తే ఏంటి సంగతి అంటే, ఏం లేదు మేడం, ఏదో చిన్న పని నుండి వచ్చానని చెప్పి ఈయన బయటకు వచ్చేసారని. దీనికంటే ఇంకా ఒకసారి మిక్కిలినేని ఉన్నారు కదా, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి చాలా పాత్రలు వేశారు కదా. ఎన్టీఆర్ సినిమాల్లో ముఖ్యంగా క్యారెక్టర్ రోల్ చేస్తుంటారు. ఆయన చెప్పాడు ఆయనకు 300-500 ఇవ్వాలట. ఇవ్వడం లేదు ఎన్ని రోజులు పోయినా కానీ. ఎందుకు స్వయంగా చెప్పారు. ఇంకా అప్పుడు ఇంకా మీరు కనుక, ఆయనేమో ప్రజానాట్య మండలి వీటన్నిటిలో నుంచి వచ్చినాడు, మీరు చాలా రోజులకి ఇవ్వట్లేదు, ఇంకా మీరు ఇవ్వకపోతే కనుక నేను ధర్నా చేస్తాను దగ్గరికి వచ్చి అన్నాడు. అంటే ఇంకా అప్పుడు ఇచ్చారు, చాలా ఇదిగా ఉండేది అని అన్నారు. ఇంకా ఒక ముఖ్యమైనది, ఇంట్రెస్టింగ్, ఇది ఎన్టీఆర్కి కూడా దీంట్లో ఎన్టీఆర్ భానుమతి కథ ఇది. ఎన్టీఆర్ తాతమ్మ కళ సినిమా తీశారు. తాతమ్మ ఈమె భానుమతి. దాంట్లో ఎన్టీఆర్ 3 తరాలు, ఈమె తాతమ్మ అట్లే ఉంటుంది. ఆయన మళ్ళీ బాలకృష్ణ అప్పుడప్పుడే ప్రవేశం. సో అందులో భానుమతి కూడా యాక్ట్రెస్. పాత పరిచయం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఎంత ఇవ్వాలి పారితోషికం అది ఇది అంటే, రామారావుకి ఇచ్చేదానికంటే ఒక 5,000 తక్కువ ఇవ్వండి అన్నట్టు. సో రామారావు గారు అప్పుడు
నాకు 50,000 వస్తుంది, మీకు 5,000 తగ్గించి అని అన్నారట. అంటే ఆమెకు కొంత ఐడియా ఉంది. కాదులే రామారావు, మీరు పని చేయండి, నాకు డబ్బులు ఇవ్వద్దు, నేను తీసే అమ్మాయి పెళ్లి సినిమాలో మీరు యాక్ట్ చేయండి సరిపోతుంది అన్నాను. సో తాతమ్మ పెళ్ళిలో, తాతమ్మ కళలో భానుమతి యాక్ట్ చేస్తే, అమ్మాయి పెళ్ళిలో ఎన్టీఆర్ యాక్ట్ చేశారు. ఆయన లాయరు, ఈమె ఇలా ఒకరు లాయరు. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా తమాషగా ఉంటుంది కానీ సినిమాది అలా అనమాట. అంటే ఎంత పక్కాగా ఇవన్నీ ఉండేవి అని. ఇవి మోస్ట్లీ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. అప్పుడు అలా ఉండేవాళ్ళు కూడా మనుషులు. ఇప్పుడు ఇవన్నీ పీనట్స్ లాగా కనిపిస్తాయి, ఈ 100,000, 1,000 ఇవన్నీ కూడా. చాలా పెద్ద మొత్తాలు, చాలా పెద్ద మొత్తాలు కింద. మనం ఒకటి ఏదైనా కొనాలంటే ₹1,00,000 ఉంది అని అనుకుంటే అప్పట్లో 100లోనే వచ్చి ఉండేవి. మీకేమనిపిస్తుంది? మేబీ అంత జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి చివరి అంటే రోజులు వచ్చేసరికి అంతే గౌరవంగా కూడా ఉన్నారేమో. ఖచ్చితంగా అండి. పరాధీనంగా లేకపోవటము, ఇంకొకరి ముందు చేయించే అవసరం రాకపోవటం, వీలైనంత వరకు నలుగురికి సహాయం చేసి ఒక వ్యవస్థ ఎప్పుడైనా అండి, అప్పుడు ఇప్పుడు ఏ రంగంలో అయినా వ్యవస్థను పెంచడం, నిర్మించడం చాలా ముఖ్యమండి. ఒక వ్యవస్థ ఉంటే దాని ఆధారంగా కొంతమంది జీవితం నడుస్తుంది, కొంత ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయి. అసలు సమాజానికి అవసరం కదా. సో వీళ్ళన్నీ పిల్లర్స్ అంటారు, పిల్లర్స్ ఆఫ్ ది సొసైటీ అంటారు. ఒక క్రమ పద్ధతిలో సిస్టమ్స్ని డెవలప్ చేసేవాళ్ళు, వాళ్ళు తప్పకుండా పిల్లలు ఆదర్శప్రాయం కదండి. వాళ్ళు తప్పకుండా ఎందుకనంటే ఇప్పుడు మనం నిర్మాతలు అంటుంటారు. అందుకని నిర్మాత అంటే సినీ నిర్మాత అనే కాదు, అవును, ఒక వ్యవస్థ నిర్మాత. ఎందుకంటే మన సమాజం డబ్బులు ఉంటేనే విలువిచ్చే దగ్గరికి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే, నేను విన్నదాన్ని బట్టి మనం వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, శివరామ్ గారు, ఒక సావిత్రి గారు, నాగయ్య గారు, లక్షలు తీసుకునే వాళ్ళు డబ్బు మీద అదుపు లేకపోవడం వల్ల చివరి రోజుల్లో చేత్కరింపబడ్డారు, తృణీకరింపబడ్డారు. అడిగిన ఎవరు అవకాశాలు ఇవ్వలేదట. ఎందుకు? ధనం మీద, డబ్బు మీద ఆ పట్టు లేకపోవడం వల్ల. అదే భానుమతి గారు కావచ్చు, రామారావు గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు, ఎండింగ్ వరకు కూడా అదే విలువను కాపాడుకోగలిగారు. అది మన వంటి వాళ్ళకి ఒక ఎగ్జాంపులే కదండి. ఖచ్చితంగా. ధనలక్ష్మిని అదుపులోనే పెట్టిన వాడైనా, అదేదో సినిమాలో ఎస్వి రంగారావు పాడతాడు కదా, అవును, ధనలక్ష్మిని అదుపులోనే పెట్టిన వాడే బలవంతుడు, ధనవంతుడు, భగవంతుడు. లక్ష్మీ కటాక్ష ధనమూల మిదం జగత్ కాబట్టి, ఇదం జగత్ కాబట్టి ఇది జరుగుతుంటుంది. ఓకే, వీళ్ళకి వేరే వేరే వాళ్ళ కథలు మళ్ళీ వేరే ఉంటాయి. కానీ ఇంట్రెస్టింగ్. మొత్తానికి అంత టాప్ స్టార్స్ ఇద్దరు కూడా ఈయన సినిమాలో యాక్ట్ చేస్తే దానికి ఒక ఎక్స్చేంజ్ మాత్రం ఉంది కాబట్టి రైట్, ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.